మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. యుద్ధం వేళ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీకి సంబంధించి నిర్ణయం తీసుకుంది. గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఎండల దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ కోటా పంపిణీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర నిర్ణయంతో రేషన్ డీలర్లకు తలనొప్పి మొదలైంది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచుకునేందుకు స్థలం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాంకేతిక లోపాలు, వేర్వేరుగా బయోమెట్రిక్ తీసుకోవడం పంపిణీలో జాప్యానికి ప్రధాన కారణం కావచ్చు. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం తూకం వేయడంలో కూడా డీలర్లకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తున్నారు. ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల సమయం పడుతుందనేది సమాచారం. ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్టు, బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభతరం అవుతుందని కూడా డీలర్లు చెప్తున్నారు. నడుస్తాం చెప్పండి. ఆవులు పట్టుకోవాలి, ఆవులు లెక్కన వెళ్ళిపోవాలి. ప్లస్ ఉన్న వాళ్ళకి ఇంటింటికి వెళ్ళే వాళ్ళు కదా. కదా ఈ సోళ్ళు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్యులు చాలా హ్యాపీ. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నింటినీ కూడా డీలర్లు మొత్తుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఎలా చూడాలంటారు ఇటు సామాన్యుడి ఆనందం, అటు డీలర్లు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి? ఏంటి సడన్గా తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మీద అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకి ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ బియ్యానికి సంబంధించి మొత్తం కూడా 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకే విడతలు, అంటే ఒకేసారి అందరికీ కూడా ఇచ్చేందుకు రేషన్ కార్డుదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు మురళి. అయితే మొత్తం కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా ఇదే మాదిరిగా వర్షాకాలంలో ఒకసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషాన్ని ఒకేసారి ఇచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే మాదిరిగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండలు పెద్ద ఎత్తున కొడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ప్రజలకు, రేషన్ కార్డుదారులందరూ కూడా అంతే, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఇంకా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేషన్ కోసం, రేషన్ బియ్యం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. దీంతో చాలామందికి కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి కేంద్రం భావించింది. అందరికీ కూడా, అంటే ఇప్పుడు రేషన్ కార్డుదారులందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా 3 నెలలకు సంబంధించి, అంటే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినటువంటి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇప్పుడు ఇస్తూ ఉంది మురళి. అయితే దీనికి సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పూర్తిగా కూడా ఇప్పటికే చాలామంది రేషన్ కార్డుదారులు రేషన్ డీలర్ల షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇందులో కొంత, అంటే రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 నెలల బియ్యాన్ని, దాంతోపాటుగా నిత్యావసర సరుకులని ఒకేసారి ఇవ్వడంతో చాలామందికి కూడా ఒక సపోర్ట్గా ఉంది. ఎందుకంటే 3 నెలల సరుకులు మొత్తం కూడా ఒకేసారి ఇస్తే ఖచ్చితంగా ఇక వాళ్ళకు కూడా ఒక బాధ్యతగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా తెలుగు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు ముదురుతూ ఉన్నాయి. ఎండల వ్యాప్తంగా కూడా చాలామంది బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొత్తం కూడా రేషన్ బియ్యం కోసం క్యూ లైన్లలో నిలబడాలంటే కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. వీటిని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంగా తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు, అంటే మొత్తం 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అయితే ఇస్తూ ఉంది. ఇక చాలామంది కూడా నిజంగా మాకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని, అదేవిధంగా నిత్యావసర సరుకులను ఇవ్వడం కూడా చాలా సంతోషం అంటూ కూడా కొంతమంది లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలామంది కూడా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి బియ్యం కావచ్చు, ఇంకా నిత్యావసర సరుకులు కావచ్చు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇక ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అయితే ఇప్పటికీ, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టింది. ఇక రేషన్ డీలర్ల విషయానికి వస్తే రేషన్ లబ్ధిదారులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు, చాలా సంతోషకరంగా తెచ్చుకుంటా ఉన్నారు. కానీ ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా
ఉన్నారని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న సెటర్స్ ఉంటాయి కాబట్టి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకే విడతలు అంటే ఒకేసారి గనక ఆ స్టాక్ మొత్తాన్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ రేషన్ షాపులు చిన్న చిన్న సెటర్లు ఉండడంతో అందులో స్టాక్ ఎలా పెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము అంటే ఈ సరుకు అంతా కూడా ఏ రకంగా లోపల పెట్టుకోవాలి, చిన్న చిన్న సెటర్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా కాస్త వాళ్ళకి అనుకూలంగానే మేము ఖచ్చితంగా మీ దగ్గర అయిపోయిన కొద్దీ మేము పంపిస్తామంటూ కూడా అధికారులు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల్లో కూడా ఏదైతే రేషన్ షాపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరికొన్ని ఇంకా రేషన్ డీలర్లని రేషన్ షాపులను కూడా ఓపెన్ చేయడానికి మొత్తం కూడా అనేకమైనటువంటి కసరత్తులు కూడా చేస్తూ ఉంది. రేషన్ డీలర్ అంటే ఎవరైతే ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్తున్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో రమేష్ ఎన్ని రోజుల పాటు ఈ పంపిణీ జరుగుతుందనేది ఒక ఎత్తు అయితే టెక్నికల్గా వస్తున్నటువంటి ఇబ్బందులు అంటే తంబు పెట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే నెట్వర్క్లో వచ్చేటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. గతంలో సాధారణ రోజుల్లోనే ఆ స్థాయిలో రద్దీ కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి సర్వర్లు మొరాయించడం జరుగుతుంటే ఇటు సామాన్యులు ఇబ్బంది పడి వారు కూడా ఏదైతే డీలర్లు ఉన్నారో వారు కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది కదా. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని రెక్టిఫై చేయకుండా, వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వకుండా, సులభతరం చేయకుండా రేషన్ పంపిణీ చేస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి అని కూడా డీలర్లు చెప్తూ ఉన్నారు కదా. సామాన్యుల్లో కూడా కొంతమంది ఎక్కువ దినాలు అంటే ఎక్కువ రోజుల పాటు ఈ పంపిణీ ఉంటే బాగుంటుంది, మాకు కొంచెం సమయాలు కూడా వేళలు కూడా కొంచెం మాకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి అనే మాట కూడా చెప్తారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రమేష్? మురళి, అయితే మనం ప్రధానంగా ఇక్కడ కనుక మాట్లాడుకోవాలి అంటే బయోమెట్రిక్ గురించి కనుక మనం చెప్పుకుంటే మొత్తం కూడా ప్రతి నెలకి ఒక్కోసారి అందరూ కూడా వెళ్ళి బయోమెట్రిక్ వేసి రేషన్ బియ్యాన్ని అదేవిధంగా నిత్యావసర సరుకును కూడా తెచ్చుకునేటటువంటి ఒక ప్రక్రియ జరిగేది ప్రతి నెల కూడా. కానీ ఇప్పుడు మాత్రం అటువంటిది ఏమీ కూడా లేదు. ఒకటే బయోమెట్రిక్ ఒకటేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, మొత్తం కూడా బయోమెట్రిక్లు కూడా 3 నెలలకు సంబంధించి 3 సార్లు వేయాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి క్లారిటీగా ఒకేసారి అంటే ఒకే బయోమెట్రిక్ తీసుకొని 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పూర్తిగా కూడా ఇస్తా ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎక్కడ డీలర్ల షాప్ల దగ్గర రద్దీ ఏర్పడకుండా ఇంకా అనేకమైనటువంటి రేషన్ డీలర్ల షాప్లని మొత్తం కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. అధికారులు కూడా అందరికీ వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ ఉన్నారు మురళి. ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళకు చిన్న సెటర్లు ఉండడం వల్ల 3 నెలల స్టాక్ని ఒకేసారి పంపించడంతో ఆ సెటర్ల లోపల ఆ నిల్వని ఎలా పెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు సానుకూలంగానే అధికారులు కూడా మీ దగ్గర అయిపోయిన కొద్దీ మేము రేషన్ని మీ దగ్గరికి పంపిస్తామంటూ కూడా అధికారులు వాళ్ళకి ఒక సానుకూలంగా స్పందిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని అందరూ కూడా రేషన్ కార్డు లబ్ధిదారులు వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి 3 నెలలకు సంబంధించినటువంటి 18 కిలోల బియ్యాన్ని అదేవిధంగా ఇంకా నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తూ ఉంది. మరి అందరూ కూడా వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మంది కూడా వెళ్ళడానికి అంటే వాళ్ళందరూ కూడా ఒకేసారి ఎందుకు ఇస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమందికి కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అంటే మరి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా 3 నెలల రేషన్ని ఒకే విడతలు ఇస్తుందని చెప్పేసి కనుక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం చెప్తూ ఎండల తీవ్రత పెరగడంతో ఎండలు మొత్తం కూడా దంచి కొడుతున్నటువంటి సందర్భంలో చాలా మందికి వయస్సు మీనబడినటువంటి వేళ చాలా మంది వృద్ధులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి. ఎండలు కొడుతున్నటువంటి వేళ వాళ్ళు బయటకి రాలేకపోతారు కాబట్టి ఒకేసారి 3 నెలల బియ్యాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్రం ఆలోచించినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఇక గోదాముల లోపల కూడా చాలా బియ్యం కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు కొన్ని సమాచారం అయితే మనకు అంతా ఉంది మురళి. వాటిని కూడా మొత్తం కూడా సాఫీ చేసి అంటే మొత్తం కూడా వాటిని క్లియర్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఒక నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా కూడా ఒక సదుద్దేశమే అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయాలనేటువంటిది అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు. అది కూడా ఒకవేళ స్టాక్ అయిపోతుంది అనేటువంటి దానికి సంబంధించి సరైనటువంటి మోతాదులో స్టాక్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా అక్కడ ఒకంత ఒత్తిడి అయితే జరిగేటువంటి పరిస్థితిని కూడా డీలర్లు చెప్తున్నారు. చూద్దాం రమేష్ ఏ విధంగా ఉండబోతోంది అనేది. ఇక రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. యుద్ధం వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం వల్ల సామాన్యుడైతే ఫుల్ ఖుషి అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోదాముల్లో ఉన్నటువంటి నిల్వలను ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం చెప్తోంది. ఎండల దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ కోటా పంపిణీకి అయితే శ్రీకారం చుట్టింది. కేంద్రం నిర్ణయంతో రేషన్ డీలర్లకు ఒక తలనొప్పి మొదలైంది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచేందుకు స్థలం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అలాగే సాంకేతిక లోపాలు, వేర్వేరుగా బయోమెట్రిక్ తీసుకోవడం, పంపిణీలో జాప్యం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం తూకం వేయడంలో కూడా డీలర్లకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్ట్,
బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభం అవుతుందని కూడా చెప్తున్నారు.